నారాయణ గారేమో బోట్ ఓనరు. సో వీఆర్ హ్యాపీ వీళ్ళందరూ వచ్చినందుకు. అండ్ మళ్ళీ కేంద్ర మంత్రి జయశంకర్ గారిని అండ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ని కూడా వీఆర్ థ్యాంకింగ్ దమ్ ఫర్ సెండింగ్ బ్యాక్ అవర్ ఫిషర్మెన్ సేఫ్లీ. అండ్ ఇప్పుడు నుంచి ఏమేమి చేయాలో మా నోటీస్కి తీసుకొచ్చారు కాబట్టి 1 by 1 విల్ టేకప్ ది ఇష్యూస్, విల్ వర్క్ ఆన్ ఇట్. సార్ అక్కడ చిక్కుపడిపోయిన ఈ ఎవరైతే ఉన్నారో 9 మెంబర్స్ మన కూటమి ప్రభుత్వం చొరవతోని కేంద్ర ప్రభుత్వం చొరవతోని జాగ్రత్తగా వచ్చారు. దానికి హర్షించదగ్గ విషయం, హర్షణీయం. అక్కడ ఏమైనా అంటే మీరు అడిగి తెలుసుకున్నారు కదా, ఆ బాధితులు అక్కడ ఏమైనా ఇబ్బందులు పెట్టారా ఏంటా అన్నది. అదే అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మన ప్రయత్నం వరకే మన చేతిలో ఉంటుందండి, ఫలితం మన చేతిలో ఉండదు. ఇప్పుడు అనుకూలంగా జరిగింది కాబట్టి అంతా నా వల్లే జరిగిందని కొందరు ఉంటారు చెప్పుకోవడానికి. అట్లా నేను నమ్మను. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి మన బార్డర్ దాటి ఇంకో దేశంకి వెళ్తాడో అక్కడ ఒక్క మనిషి తిక్కగా ఉన్నా సరే ఏదో అవ్వచ్చు, అది మన కంట్రోల్లో లేదు. ఇవాడు దేవుడి దయ వల్ల ఏంటంటే భద్రంగా తిరిగి వచ్చారు. మా ప్రయత్నం చేసాను తప్ప మా వల్లే అక్కడ భయపడ్డారు అని అనడానికి లేదు. అది కూడా వీళ్ళు కూడా చెప్పారు, అక్కడ భాష తెలియకపోవడం వల్ల వాళ్ళని జైల్లో పెట్టడము, అక్కడ ఫుడ్ కూడా వాళ్ళకి సరిగ్గా సెట్ అవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు, ప్రత్యేకంగా మానసికంగా. నేను ఇది 90 రోజులు హాలిడే ఇక్కడ ఉండాల్సిందే, నచ్చినా నచ్చకపోయినా ఇదే ఫుడ్ తినాలని వాళ్ళకి తెలిసే ఉందనుకోండి, మొదటి నుంచి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు వెళ్తాము తెలియనప్పుడు 9 మందిలో ఒకరు ఎక్కువ టెన్షన్ పడినా ఆ టెన్షన్ 9 మందికి పాస్ అవుతుంది. సో అదొక ఎకో చేంబర్ లాగా తయారవుతుంది. సో టుడే ఇట్ హ్యాస్ గాన్ వెల్. భవిష్యత్తులో ఇట్లా జరగకూడదని కోరుకుంటాం, కానీ ఒకటి అరా మనకు తెలియకుండా జరుగుతాయి. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ అనుభవం చూసి మిగతా మత్స్యకారులను కోరేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. మరీ దూరంగా మీరేంటంటే బార్డర్కి దూరంగా వెళ్ళొద్దు. అన్ని దేశాలు మంచిగా ఉండవు. ఆ బోట్లో కొందరు ఏదో రిస్క్ ఉంది అని వాడు గన్ తీసుకుని షూట్ చేస్తే వీ డోంట్ నో. ఎందుకంటే ఎన్నో కంట్రీస్ ఉన్నాయి మనకి అక్కడ. బంగ్లాదేశ్ ఉంది, మయన్మార్ ఉంది. మయన్మార్ ఇవాళ ఒక మిలిటరీ రెజ్యూమ్లో ఉంది. హౌ దే ఆర్ గోయింగ్ టు యాక్ట్ వీ డోంట్ నో. సో దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ఆ గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ అసలు బంగ్లాదేశ్లో గవర్నమెంటే లేదు. ఉన్న ప్రైమ్ మినిస్టర్నే చంపేయడానికి సిద్ధమయ్యారు అక్కడ. ఆవిడ పారిపోయి ఇప్పుడు ఇండియాకి వచ్చింది. అక్కడ ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ ఇవాళ అక్కడ నడుస్తుంది. అట్లాంటి ఒక పరిస్థితుల్లో అక్కడ చాలామంది ఇప్పుడు న్యూస్లో రిపోర్టింగ్ ఏంటంటే కొన్ని దగ్గరలో టెంపుల్స్ మీద దాడులు చేస్తున్నారు, హిందువుల మీద దాడులు చేస్తున్నారు అని. ఎంతవరకు అది ఎంతమందికి జరుగుతుంది నిజాలు కూడా మనకు తెలియదు, న్యూస్లో చదివితే మనకు తెలుస్తుంది. సో ఏంటంటే నేను ఇప్పుడు మీడియాని కూడా కోరేది ఏంటంటే సమాజంలో భయభ్రాంతులు మనం సృష్టించకూడదు. ఉన్నది ఎక్కువ చూపిస్తే ఉన్న వాళ్ళు కూడా మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు హిందువులు ఏమనుకుంటారు, అమ్మో